హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరైతే ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను క్లాత్తో మంచి ఫ్లవర్ చూపిస్తున్నాను, చూడండి. ఇదిగోండి, ఇలా ఈ సైజులో మీరు కట్ చేసుకుని అలా 6 అయినా లేకపోతే 5 అయినా పీసెస్ కట్ చేసుకోవాలి. తర్వాత నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఆ సైడు ఈ సైడు కటింగ్తో కట్ చేసుకోవాలి సిజర్తో. ఇలా కట్ చేసుకున్నాక చూడండి, అలా వస్తుంది. అలా వచ్చింది మూల ఎడ్జెస్లో మీరు కాల్చుకోవాలి. కొవ్వొత్తి పెట్టుకొని ఇలా కాల్చండి. నేను ఎలా కాల్చుతున్నాను చూపిస్తున్నాను. ఆ విధంగా కాల్చి ఒక పెటల్స్ కింద మీరు చేసుకోవాలి. అలాగా 4 సైడ్ కూడా కాల్చుకోవాలి. చూడండి, కాల్చిన తర్వాత అది ఏ విధంగా ఉంటుంది కూడా నేను చూపిస్తాను. చూడండి, అలా 4 మూలని కాల్చుకోవాలి. చూడండి, అలా రావాలి. అది అలా వచ్చిన తర్వాత అన్నీ కూడా అలాగే కాల్చుకోండి. కాల్చిన తర్వాత స్టార్లా ఉంచుకోండి షేప్. అయిపోండి, ఎన్ని కాల్చాను నేను అవన్నీ అలా కాల్చేసుకొని ఒక పిన్ తీసుకోండి. ఒక పిన్ తీసుకుని నీడిలాగా సూదిలాగా ఉంటుంది కదండి, గుండు సూది తీసుకుని దాన్ని ఇలాగా ఒక దాని తర్వాత ఒకటి అలా గుచ్చుకోవాలి. మొత్తం అన్నీ 6 లేకపోతే 5 అలా. మీకు ఫ్లవర్ ఇంకా ముద్దగా రావాలంటే ఎక్కువగా చేసుకోవాలి. అదిగోండి, అలా ఫ్లవర్ వస్తుంది. క్లాత్తో చేస్తున్నాను ఈ ఫ్లవర్స్. ఈ చేసిన తర్వాత నేను దేనికి పెడతాను చూడండి ఈ ఫ్లవర్స్, సరేనా? మీకు ఎప్పటికీ మీకు డెకరేషన్ కింద ఒక చెట్టు, మీకు గ్రీనరీ చెట్టు ఉందనుకోండి మీకు కుండీల్లోనూ. నాకైతే మా ఇంటి దగ్గర పుదీనా చెట్టు ఉంది. పుదీనా అయితే దానికి ఫ్లవర్స్కి ఇంటి ముందర పెట్టుకోవడానికి సరదాగా చేశాను. అది వీడియో చూడండి, మా పాప పెడుతుంది. అదేం చెట్టు అనుకున్నారు? పుదీనా చెట్టు. దానికి ఈ విధంగా ఫ్లవర్స్ పెడుతున్నాను నేను. అందంగా ఉంటుందని చూడండి, 6 ఫ్లవర్స్ పెట్టాను పుదీనాకి. చూపిస్తున్నాను చూడండి. అలా పిన్నుతో ఆకులు కాడ గుచ్చితే సరిపోతుంది. చూడండి, భలే రియల్ చెట్లా ఉంది, రియల్ ఫ్లవర్లా కూడా ఉంది. మీకు కనిపిస్తుంది కదా. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ కూడా చేయండి. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? పుదీనాని చూపిస్తున్నాను. రియల్ ఫ్లవర్లా ఉందని మా చుట్టుపక్కల అందరూ అడుగుతున్నారు, ఇది ఏంటి పుదీనా ఫ్లవర్ కాసిందని అడుగుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.